ఇండియా, అమెరికా, చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా ఈ దేశాలన్నీ చంద్రుడిపై దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇన్నాళ్లు మార్స్ స్పేస్ టూరిజంపై ఫోకస్ పెట్టిన దేశాలన్నీ ఇప్పుడు చందమామపై జెండా పాతేందుకు సిద్ధమయ్యాయి. చంద్రుడిపై ప్రయోగాల విషయంలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. చంద్రుడిపై జెండా పాతేందుకు పోటాపోటీ. ఈ ఏడాది చంద్రుడిపై వరుస మిషన్లు. చందమామ రహస్యాలు తెలుసుకోవడమే లక్ష్యం. 2021లో మార్స్ మీదకు రోబోటిక్ మిషన్లు పంపడం, స్పేస్ టూరిజం పురోగతి, అంతరిక్ష కార్యకలాపాల్లో ఆధిపత్యం చెలాయించింది. ఈ ఏడాది అందరి ఫోకస్ చంద్రుడిపైనే ఉంది. ఇందులో ప్రైవేటు కంపెనీల మిషన్లు కూడా ఉన్నాయి. అసలు చంద్రుడిపై ఆవాసం సాధ్యమవుతుందా లేదా అన్నది తేల్చేసే పనిలో పడ్డాయి పలు దేశాలు. ముఖ్యంగా నాసా శాస్త్రవేత్తలు దీనిపైనే ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన తొలి మానవుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఈ విజయంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేరు మారుమోగిపోయింది. ఆ తరువాత ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను చేపట్టిన నాసా చందమామను మాత్రం మరిచిపోయింది. అయితే దాదాపు 50 ఏళ్ల తరువాత చంద్రుడిపై ప్రయోగానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా 2024లో నాసా ఆర్టెమిస్ ప్రోగ్రాం పేరుతో వ్యోమగాములను చందమామ మీదకు పంపనుంది. ఆర్టెమిస్ 1లో భాగంగా స్పేస్ లాంచ్ సిస్టమ్ ద్వారా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ను జాబిల్లి వద్దకు పంపించనున్నారు. ఆర్టెమిస్ 2లో చంద్రుడి చుట్టూ తిరిగొచ్చేలా క్రూను పంపిస్తున్నారు. చంద్రుడిపై కాలుమోపే అసలైన ప్రయోగం ఆర్టెమిస్ 3ని 2024లో చేపట్టనున్నారు. ఆర్టెమిస్ 1 చాలా ఆలస్యమైంది. దీన్ని 2020లోనే పంపాల్సి ఉన్నా మహమ్మారి విజృంభణ కారణంగా వాయిదా పడింది. 2021లోనూ ఇది సాధ్యం కాలేదు. రాకెట్లో 4 ప్రధాన ఇంజన్లలో సాంకేతిక లోపాలను గత మార్చిలో నాసా గుర్తించింది. ఇప్పుడా సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ మార్చిలోపు ఆర్టెమిస్ ప్రయోగం జరుగుతుంది. ఈ ఆర్టెమిస్ మిషన్ కోసం నాసా $1 బిలియన్ ఖర్చు చేస్తోంది. ఇక స్పేస్ ఎక్స్ ఏకంగా ఓ స్టార్షిప్ ను చంద్రుడిపై ల్యాండ్ చేయాలని చూస్తోంది. దీనికి 2025 టార్గెట్గా ఎలాన్ మస్క్ పనిచేస్తున్నారు. ఇప్పటికే స్పేస్ ఎక్స్ నాసాతో కలిసి చాలా ప్రాజెక్టులు సంయుక్తంగా నిర్వహిస్తోంది. అంతరిక్ష ప్రయోగాల్లో తమకు తిరుగులేదన్నట్లుగా స్పేస్ ఎక్స్ దూసుకుపోతోంది. అటు మార్స్ పైకి టూరిస్టులు తీసుకెళ్లడంతో పాటు ఇటు చంద్రుడిపై స్టార్షిప్ ను ల్యాండ్ చేయడం ఎలాన్ మస్క్ ప్రాజెక్టుల్లో కీలకంగా ఉన్నాయి. అయితే చంద్రుడిపైకి స్టార్షిప్ ను తీసుకెళ్లాలంటే ముందుగా ఆ స్టార్షిప్ కక్షను చేరుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికోసం మనుషులతో పని లేకుండా నడిచే ఓ టెస్ట్ ఫ్లైట్ ను ఈ ఏడాదిలో చంద్రుడి కక్షలోకి పంపనున్నారు. ఇది సక్సెస్ అయితే మూన్పై స్టార్షిప్ ల్యాండింగ్కు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే అవుతుంది. అయితే ఈ ప్రయోగం 2021లోనే జరగాల్సి ఉన్నా పర్యావరణ ప్రభావం, రాప్టర్ ఇంజిన్ల అభివృద్ధిలో ఆలస్యం కారణంగా వాయిదా పడింది. అలాగే నాసా ఈ ఏడాది 3 రోబోటిక్ మూన్ ల్యాండర్లు పంపేందుకు సిద్ధమవుతోంది. హ్యూస్టన్కు చెందిన ఇన్ట్యూటివ్ మెషిన్స్, పీట్స్బర్గ్లో ఉన్న ఆస్ట్రోబోటిక్ ఈ ఏడాది చివరి నాటికి సైంటిఫిక్ పేలోడ్లను మోసుకెళ్లే లూనార్ ల్యాండర్లను పంపాలని చూస్తున్నాయి. ఈ ల్యాండర్లు నాసా యొక్క కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీస్ ప్రోగ్రాం కింద అభివృద్ధి చేశారు. మార్చి నెలలో న్యూజిలాండ్ నాసా కోసం మైక్రోవేవ్ పరిమాణంలో ఉపగ్రహాన్ని పంపేందుకు సిద్ధమైంది. చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్న దేశాల జాబితాలో దక్షిణ కొరియా కూడా ఉంది. కొరియా ఏరోస్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నేతృత్వంలో 6 ప్రధాన సాధనాలను మోసుకెళ్లే అంతరిక్ష నౌక వచ్చే ఆగస్టులో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో ప్రయోగించబడుతుంది. ఇది డిసెంబర్ నాటికి కక్షలోకి చేరుతుంది. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చెయ్యడానికి దీన్ని ప్రయోగిస్తున్నారు. చంద్రుడిపై జెండా పాతేందుకు ప్రయత్నిస్తున్న దేశాల జాబితాలో మనము ఉన్నాం. చంద్రయాన్ 3 పేరుతో ల్యాండర్ రోవర్ను పంపాలని ఇస్రో ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 పేరిట 2 మిషన్లను చంద్రునిపై ప్రయోగించింది ఇస్రో. 2020లోనే చంద్రయాన్ 3ని ప్రయోగం చేపట్టాల్సి ఉన్నా కరోనా కారణంగా అది వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు చంద్రుడిపై చేస్తున్న ప్రయోగాల విషయంలో ఇస్రో సత్తా చాటుతోంది. నాసాతోనూ పోటీ పడుతోంది. 2008లో ఆరంభించిన చంద్రయాన్కు కొనసాగింపుగా ఈ ఏడాది 3వ త్రైమాసికంలో ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ చేపట్టనుంది. చంద్రయాన్ విజయవంతమైన తరువాత చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైంది. ప్రయోగించిన ల్యాండర్, రోవర్లు చంద్రుడిపై పడిపోయాయి.
చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ గ్రౌండ్ స్టేషన్తో సంబంధాలు కోల్పోయింది. కాని ఆర్బిటర్ మాత్రం ఇంకా భద్రంగానే ఉంది. దీన్ని చంద్రయాన్-3లో ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని చంద్రయాన్-3 ప్రయోగం ఆకర్షిస్తోంది. దీన్ని ఎలాగైనా సక్సెస్ఫుల్ గా ప్రయోగించి చంద్రుడిపై ప్రయోగాల్లో సరికొత్త చరిత్రకు తెరలేపాలని ఇస్రో ప్రయత్నిస్తోంది. చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇస్రో చేపట్టనున్న గ్రహాంతర ప్రయోగాలకు ఈ చంద్రయాన్-3 కీలకం కానుంది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన అత్యంత కీలకమైన సెన్సార్, నావిగేషన్ టెస్టింగ్స్ అన్నీ పూర్తయ్యాయి. ఇతర విభాగాల పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి చంద్రుడిపైకి మానవ సహిత ప్రాజెక్టును చేపట్టే ఆలోచన ఏదీ లేదు. ఇప్పుడు ఫోకస్ అంతా చంద్రయాన్-3 పైనే ఉంది. భవిష్యత్తులో తప్పకుండా చంద్రుడిపైకి వ్యోమగాముల్ని పంపి ఇస్రో చరిత్ర సృష్టించడం ఖాయం. ఇప్పటికే ఇస్రో చేస్తున్న ప్రయోగాలు ఏకంగా నాసాను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. భారత్తో పాటు రష్యా, జపాన్ దేశాలు కూడా చంద్రుడిపై జెండా పాతేందుకు పోటీ పడుతున్నాయి. రష్యాకు చెందిన లూనా 25 ల్యాండర్ ఈ ఏడాది మధ్యలో ప్రయోగించే అవకాశముంది. ఈ ల్యాండర్ చంద్రుడిపై ఉన్న మట్టిని అధ్యయనం చేస్తుంది. భవిష్యత్తులో మూన్ ల్యాండింగ్ కోసం సాంకేతికతను రష్యా పరీక్షిస్తోంది. ఇక జపాన్ అంతరిక్ష సంస్థ ఈ ఏడాది ద్వితీయార్ధంలో తన మిషన్ 1 ల్యాండర్ని చంద్రుడిపైకి పంపాలని భావిస్తోంది. ఇది కూడా చంద్రుడిపై ధూళిని అధ్యయనం చేయనుంది. మొత్తంగా అన్ని దేశాలు చంద్రుడిపై ఫోకస్ పెట్టాయి. ఈ ప్రయోగాలు, అధ్యయనాలు భవిష్యత్తులో చంద్రుడిపై మనుషుల ఆవాసానికి దోహదపడే అవకాశముంది.